ఇజ్రాయెల్ దేశం ఆనాటి టిపి వరప్రసాద్ రెడ్డి గారు రచించిన ఇజ్రాయెల్ దేశం అనే పుస్తకం చాలా అద్భుతంగా ఉందండి. నేను కూడా చదివాను. మీరు కూడా చదవాలనిపిస్తే ఇది బుక్ స్టాల్లో దొరుకుతుంది, చదవండి. చాలా అద్భుతంగా ఉందండి. అంటే మనం చదవాలనిపించినప్పుడు ఖాళీ సమయంలో మనం ఇలాంటి బుక్స్ చదివితే చాలా దేవుని గురించి వివరణ మనకు దొరుకుతుంది. చూడండి, ఇజ్రాయెల్ దేశం మధ్యధరా సముద్రం గురించి కానీ, పెరారా గురించి కానీ, ఉత్తరం ఇదిమయ, యోదయ, మరి ఇక బెత్లెహేం, గలిలయ, ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం ఇలాంటి బుక్స్ మనం చదివినప్పుడు కొన్ని మనకి అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ బుక్స్లో ఓలేవ కొండ గురించి కానీ, అహరోను స్థలం గురించి కానీ చాలా వివరణ ఉన్నాయండి. నేను కూడా ఈ బుక్స్ చదివినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బుక్స్లో ఎలాంటి విషయాలు దేవుడు భద్రపరచడానికి ఆయన వరప్రసాద్ గారికి దేవుడి సహాయం చేశాడండి. ఎందుకంటే ఇలాంటివి ప్రేరణ కలగటం కూడా చాలా అద్భుతం అండి. ఎందుకంటే ఇలాంటి ప్రేరణ రావటం చాలా అద్భుతం. ఎందుకంటే ఇదిగోండి, మరి ఆయన వెళ్ళిన ప్రదేశాలు కానీ అవన్నీ మొత్తం ఫోటో రూపంలో ముద్రించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి బుక్. నేను కూడా చదివాను. చాలా వివరణాత్మకంగా చాలా అద్భుతంగా ఉంది. నేను చదివినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఒకవేళ మీరు కూడా చదవాలనుకుంటే ఈ బుక్స్ తీసుకొని మీరు చదవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే బుక్ స్టాల్లో దొరుకుతాయి. చాలా మనం జాగ్రత్తగా వెతకాలి. చాలా బుక్ స్టాల్లో ఉంటాయి. కానీ చాలా అద్భుతంగా ఉందండి ఈ బుక్.